హాయ్ హలో నేను దీపిక CAD NEST నుంచి ఈ వీడియోలో మీరు హౌ టు ఫైండ్ ప్రాఫిట్ అండ్ టార్గెట్ యూజింగ్ గోల్ సీక్ ఫంక్షన్ అనేదాన్ని నేర్చుకుంటారు. సో అంటే ఇప్పుడు నాకు దగ్గర 3 ప్రోడక్ట్ ఉంది, ఏసర్, ఎంఐ అండ్ లెనోవో. ప్రైస్ ఆఫ్ ఈచ్ యూనిట్ అంటే ఒక యూనిట్ ప్రైస్ వచ్చేసి ఏసర్ 15,000, ఎంఐ వచ్చేసి 17, లెనోవో వచ్చేసి 22. అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఏసర్ 25% ఉంది, ఎంఐ 35%, లెనోవో 55%. అంటే ఒక యూనిట్ పైన 15% అండ్ 25 చేంజ్ చేస్తాను నేను. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఇది, అంటే ఒక యూనిట్ సేల్ అవుతుంది దాంట్లో నాకు ఇంత % ప్రాఫిట్ ఉంది అనేసి. సోల్డ్ యూనిట్స్ అంటే ఏసర్ వచ్చేసి నాకు 50 యూనిట్స్ సేల్ అయింది, ఎంఐ 85 యూనిట్స్ సేల్ అయింది, లెనోవో 5 యూనిట్స్ సేల్ అయింది. సో ఇప్పుడు నాకు ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. హౌ టు find out profit ante, so price is 15,000, profit percentage is 25, sold units is 50. So how to find profit ante, it is very simple. Price into profit percentage అంటే ఒక యూనిట్ కి ప్రైస్ వస్తుంది కదా, సో ఒక యూనిట్ కి ఎంత అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇంటూ సోల్డ్ యూనిట్స్. సో ఈక్వల్స్ ప్రైస్ ఇంటూ profit percentage into sold units. So that is what my profit. It is not the overall sales amount, it is only the profit. So నాకు overall sales amount రాలేదు, ఒక యూనిట్ నుంచి నాకు ఎంత ప్రాఫిట్ ఉంది అంటే ఓవరాల్ 50 యూనిట్స్ నుంచి ఎంత ప్రాఫిట్ ఉంది అనేదాన్ని ఫైండ్ అవుట్ చేసినాము. డ్రాగ్ చేస్తున్నాను అండ్ ఆల్ట్ ఈక్వల్స్ ఫర్ టోటల్. సో టోటల్గా నాకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 5,65,250 రూపీస్. బట్ నాకు టార్గెట్ ఇచ్చినారు కంపెనీలో, ఐ హ్యావ్ టు రీచ్ టార్గెట్ ఆఫ్ 70,000. సో 7 lakh నేను రీచ్ అవ్వాలి, బట్ ఐ హ్యావ్ రీచ్డ్ ఓన్లీ 5,65,250. సో బట్ సేల్స్ని నేను ఇంక్రీజ్ చేయాలి అనేది నాకు తెలుసును. సో సోల్డ్ యూనిట్స్ ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 85 ఉంది, లెనోవో ఓన్లీ 5 యూనిట్స్ సేల్ అయింది. సో ఇది ఇంకా ఎన్ని ఇంక్రీజ్ అవుతాయి, ఇంకా ఎన్ని యూనిట్స్ నేను సేల్ చేస్తే ఐ కెన్ రీచ్ అప్ టు 7 lakh అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. మాన్యువల్గా చేయాలి అంటే మీరు ఇక్కడే 7 అనేసి చేంజ్ చేసాము, వేరే 8 అనేసి చేంజ్ చేస్తే ఇక్కడ మీకు ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఎగ్జాక్ట్గా ఇంకా ఎన్ని నంబర్లు నేను సేల్ చేయాలి అని ఫైండ్ అవుట్ చేయాలి అంటే వీ హ్యావ్ ఎ ఫంక్షన్ కాల్డ్ డేటాలో what if analysis, we have goal seek. So profit on cursor on profit, go what if analysis, goal seek, set cell అంటే ఆల్రెడీ సెలెక్టెడ్, టు వాల్యూ వచ్చేసి ఐ హ్యావ్ టు రీచ్ 7 lakh అనేది టు వాల్యూ మీ టార్గెట్ ఏముంది మీరు టైప్ చేయాలి. బై చేంజింగ్ సెల్ అంటే దిస్ యూనిట్ సెల్. సో యా వాల్యూని మీరు చేంజ్ చేయాలి అనుకుంటారో ఆ వాల్యూ పైన కజర్ పెట్టేసి ఓకే. సో 5 యూనిట్ ఉంది, మీరు 45 యూనిట్ ఇంకా ఇంక్రీజ్ చేసి సేల్ చేస్తే మీ యూ క్యాన్ రీచ్ అప్ టు 7 lakh టార్గెట్. సో ఇక్కడ కూడా ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది, వేరే మీ ప్రాఫిట్ ఓవరాల్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో హౌ టు డూ అగైన్, నేను ఇక్కడ కజర్ పెట్టాలి, నా ప్రాఫిట్ ఏముంది ప్రాఫిట్ పైన కజర్ పెట్టాలి. వాట్ ఇఫ్ అనాలిసిస్, గోల్ సిక్స్, సెట్ సెల్ అంటే దిస్ సెల్ అంటే ప్రాఫిట్ వాల్యూ ఏముంది దాన్ని సెలెక్ట్ చేయాలి. టు వాల్యూ నేను ఎంత రీచ్ అవ్వాలి నా టార్గెట్లను టైప్ చేసుకోవాలి. బై చేంజింగ్ సెల్ యా యూనిట్ మీరు ఇంక్రీజ్ చేయాలనుకుంటారో ఆ కజర్ని ఆ సెల్ పైన పెట్టేసి జస్ట్ గివ్ ఓకే. సో యూ క్యాన్ రీచ్ 7 lakh by increasing sales of Lenovo to 45 units. సో 45 యూనిట్స్కి ఇంక్రీజ్ చేస్తే మీరు 7 lakh ప్రాఫిట్ రీచ్ చేయొచ్చు అనేది మీరు యూజింగ్ గోల్ సీక్ ఫంక్షన్ నేర్చుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ అవర్ CAD NEST YouTube channel and press bell icon for notification. Thank you.